ఈరోజు రాష్ట్రంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు కలిసి పరిశుభ్రమైన నగరాలు పరిశుభ్రమైన గ్రామాల కోసం పనిచేస్తున్నారు. అందుకే మీరు ఒక్కసారి చూస్తే నేను ముఖ్యమంత్రి అయినప్పుడు 83 లక్షల లెగసీ వేస్ట్ ఉండేది. కుప్పలు కుప్పలుగా అడవులు తయారు చేసే పరిస్థితికి వచ్చారు. అది చూస్తే నాకు చాలా బాధ కలిగింది. దానివల్ల చాలా ప్రమాదం కూడా. అక్కడ వర్షాలు పడతాయి, వర్షాల్లో ఇదంతా కూడా తడిచిపోయిన తర్వాత భూగర్భ జలాలు మొత్తం కలుషితం అయిపోతాయి. ఒక దిక్కడ భూగర్భ జలాలు కలుషితం అయితే ఎంతవరకు అది పర్కులేట్ అయితే ఆ ప్రాంతం అంతా కలుషితం అయిపోతుంది. ఆ స్మెల్ చూస్తే భయంకరమైన వాసన. ఆ స్మెల్తో లేనిపోని రోగాలు వస్తాయి. అలాంటివి చేసిపోయారు ఈరోజు. అందుకే నేను ఆ రోజు నారాయణ గారికి ఒక మాట చెప్పాను, మున్సిపాలిటీకి ఒక మాట చెప్పాను. అక్టోబర్ 2 గాంధీ జయంతి నాటికి 100% లెగసీ వేస్ట్ తీయాలని చెప్పాను. మొత్తం తీసిన ఘనత ఈరోజు నారాయణ గారికి ఆ డిపార్ట్మెంట్కి దక్కిందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి ఇలాంటి మంచి పని చేసినప్పుడు. పారిశ్రామిక శానిటేషన్ కార్మికులు, మున్సిపల్ శాఖ ఉద్యోగులు, అధికారులు, కమిషనర్లు చాలా బాగా పనిచేశారు. గుడ్ జాబ్. ఈరోజు కూడా నేను ఒక చిన్న పని ఇచ్చి వచ్చా. ఇక్కడే ఒక యాదవ కాలనీ ఉంది. మొత్తం ఇంట్లో పేడంతా తీసుకొచ్చి రోడ్డు మీద వేశారు.